దక్షిణ గంగగా జీవనదిగా విరజిల్లుతున్న గోదావరి మాతకు మరికొన్ని రోజుల్లో పుష్కర శోభ సంతరించుకునుంది. ఈ నేపథ్యం ఇప్పటికే కూడా పుష్కరాలకు మరికొన్ని సమయం అంటే 13 రోజుల ముందు ఈ పుష్కరాలు జరగనున్న నేపథ్యంలో ఇప్పటికే కూడా గోదావరి మాత నేను పుష్కరాలకు సిద్ధంగా ఉన్నాను, నాలో పుష్కరుడు వచ్చి ఉన్నాడని చెప్పేసి అన్న నేపథ్యంలో ఈ గోదావరి మాత ఈ ఎర్రనీరుతో ప్రజలకు స్వాగతం పలుకుతుంది. ఈ గోదావరి పుష్కరాలను అత్యంత వైభవంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, అధికారులందరూ కూడా కట్టుదిట్టమైన ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ గోదావరి పుష్కరాల నేపథ్యంలో 12 అంటే ప్రతి ఏడాది కూడా గురుడు సింహరాశిలో ప్రవేశిస్తున్న నేపథ్యంలో ఒక్కో నదికి ఒక్కో సంవత్సరం పుష్కరాలు వస్తూ ఉంటాయి. ఈ నేపథ్యంలో ఈసారి గురుడు సింహరాశిలో ప్రవేశిస్తున్న తరుణంలో ఈ గోదావరి మాతకు ఈ యొక్క పుష్కరాలు వస్తున్నాయని చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఈ గోదావరి పుష్కరాలు 12 ఏళ్ళకోసారి జరుగుతూ ఉంటాయి. అయితే ఈ గోదావరి నదిలో ఏదైతే దక్షిణ గంగగా పెరిగింది, ఈ గోదావరి నదిలో ఎప్పుడైతే పుణ్యస్నానాలు ఆచరించారో వారి జన్మజన్మ పాపాన్ని హరించుకుపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అయితే ఈ నేపథ్యంలో ఈ గోదావరి స్నానాల్లో చేయడానికి పుణ్య స్నానాలు ఆచరించేందుకు దేశవ్యాప్తంగా సుమారు 4 నుంచి 7 కోట్ల మంది భక్తులు వస్తారన్న సమాచారంతో అటు అధికారులందరూ కూడా ప్రత్యేక ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మనం ప్రస్తుతం చూసిన కోట్లింగాల ఘాట్ దగ్గర ఈ ఘాట్ సుమారు 2.5 కిలోమీటర్ల మేర ఉంది. ఈ ఘాటు సుమారు 11 కోట్ల రూపాయలతో విస్తరణ చేయడం జరిగింది. అయితే ఈ యొక్క గోదావరి మాత ఏదైతే ఈ గోదావరి మాత ప్రజల యొక్క పాపాలను తనను ఇమిడింపజేసుకున్న ప్రజలకు సుఖ సంతోషాలను ప్రయోజనం కల్పించాలని చెప్పేసి కూడా తమ యొక్క ధ్యేయంలో కూడా గోదావరి మాత అందించనుంది. ఈ నేపథ్యంలో గోదావరి మాతకు ప్రత్యేక పూజ చేసేందుకు కూడా అటు అధికార యంత్రాంగం కొన్ని స్వచ్ఛంద సంస్థలు సిద్ధమయ్యాయి. ఈ రోజు నుంచి కూడా గోదావరి మాతకు నిత్య హారతి ఇచ్చే ఆలోచనలో ఉన్నారు. మొత్తం మీద ఈ గోదావరి మాత ఏదైతే ఉంది గోదావరి మాతకు నిత్యం పూజలు చేస్తూ కూడా ఈ పుష్కర సమయంలో ప్రత్యేక హారతులు ఇచ్చే కార్యక్రమం కూడా చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో గోదావరి మాత ఈ యొక్క ప్రజల యొక్క పాపాలను అన్నీ కూడా తమను విమరింపజేసుకుని ప్రజలను పునీతిగా మార్చేందుకు ఎంతో విజయమీరుతుందని చెప్పుకోవచ్చు. ఈ గోదావరి మాత ఉత్సవాలను ప్రజలందరూ కూడా విజయవంతం చేయాలని కూడా ప్రభుత్వం, ప్రజలందరూ కూడా సమాయత్తమై ఉన్నారు. కెమెరా పర్సన్ గణేష్తో నాగరాజు, HMTV, రాజమండ్రి.